దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. అందులో దేవుడు యేసుప్రభు ఒక ఉపమానం, పరలోక రాజ్యం ఎలా ఉందంటే తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. రాజు ఎవరంటే దేవుడు, రాజకుమారుడు యేసుక్రీస్తు. ఆయన వివాహ మహోత్సవం అంటే ఆయన ఏర్పరచుకున్న సంఘము, అంటే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ఉంటున్నారో వారు ఆయన యొక్క సంఘము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆ సంఘంలో ఉంటారు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు తన వధువు కొరకు పరిశుద్ధంగా ఉండాలని, ఏ కళంకం ఉండకూడదని ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ యొక్క వివాహ మహోత్సవానికి అందరూ కూడా పిలువబడినారు. ముఖ్యంగా చాలామందిని పిలిచినారు. మొట్టమొదటిగా పిలువబడిన వారిని పిలిచారు, యూదులను పిలిచాడు. దేవుడు యూదులను ఫస్ట్ పిలుస్తున్నాడు, కానీ యూదులు ఆయన మాట విననొల్లకపోయిరి, రానొల్లకపోయిరి అని ఉంది దేవుని వాక్యంలో. రెండోసారి పిలిచాడు. వివాహం యొక్క ఈ యొక్క విందు నేను సిద్ధపరచున్నా, దయచేసి రండి అని పిలువబడిన వారితోటి ఆయన ఆహ్వానించినట్టుగా చూస్తున్నాను. కానీ వారు ఆ పంపిన దాసులను లెక్క చేయకుండా సొంత పనులకు వెళ్ళిపోయినారు. ఒకరు పొలానికి వెళ్ళిపోయినారు, ఒకరు వర్తకం చేయడానికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క పిలుపును తిరస్కరించినారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వేరే వాళ్ళను, తన దాసులను పంపి, ఎంతమంది అయితే రాజవీధుల్లో ఉంటారో, ఎవరుంటే మంచివారు కానీ చెడువారు కానీ అందరిని పిలువడని ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మరి ఎందుకు వేరే వాళ్ళని పిలవాల్సి వచ్చింది? యేసు ప్రభు ఎంత వారిని పిలిచినా కానీ దేవుని యొక్క మాటకు లోబడలేదు. దేవుని యొక్క ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించినట్టున్నారు. అంతేకాదు, ఎంతమంది ప్రవక్తులను, సేవకులను పంపిస్తే వారందరినీ కూడా అవమానించారు, హింసించారు, కొంతమందిని చంపేసేశారు. ఎందువలన ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవుని యొక్క పిలుపును వారు అంగీకరించలేదు? చూస్తుంటే ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు. ఎంత పిలిచినా యేసు ప్రభు వారిని ఎంతో మరి ఎన్ని విషయాలు, ఎన్ని అద్భుతాలు వాళ్ళ ముందు చేసినా కానీ వాళ్ళు నమ్మడం లేదు. దేవుని బిడ్డలుగా వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? దేవుని యొక్క స్వరం విన్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఒకసారి చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను. చాలామంది దేవుని వాక్యం వినకుండా, దేవుని యొక్క సువార్త యొక్క ఆ ప్రకాశింపబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత సాతాను ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేస్తూ ఉంది. అందువలన దేవుని యొక్క పిలుపును అంగీకరించలేకపోయినట్టున్నారు. దేవుడు అందుకనే తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇహలోక సంబంధాలు ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం లాగా. ఆ విత్తనం మొలిచింది, కానీ ఈ ముళ్ళ పొదలు అణిచివేసాయి. అంటే అర్థం ఏంటంటే, ఇహలోక సంబంధమైనటువంటి విచారాలు, ధన మోసములు అవి ఉన్నందువలన వారు దేవుని యొక్క పిలుపును అంగీకరించలేకుండా ఉంటున్నారు. దేవుని బిడ్డలుగా మరి ఆయన స్వరం మనం వింటున్నామా? దేవుని స్వరం విని మనం వినకపోతే ఏమవుతుందో
ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. దేవుని కుమారును అవమానించి ఆయన పాదములు తొక్కి, అంతేకాదు ఆయన నిబంధన రక్తము, ఆయన శిలువ మీద కార్చబడిన రక్తంను అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించినవాడు. ఎంత భయంకరమైన విషయము! ఎటువంటి దండన ఉంటుంది, ఎంత ఘోరమైన దండన ఉంటుందో చూస్తాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఈ 6-8 వచనాల్లో చూసినట్లయితే, ప్రభు అయిన యేసు తన ప్రభావంను కనపరచు దూతల్లో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయను. దేవుని యొక్క సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను వారు లోబడని వారికి ప్రతిదండన చేయను, దేవుని ఎరగని వారికి. కాబట్టి దేవుని యొక్క పిలుపుకు నీవు లోబడి ఉంటున్నావా? దేవుడు ఆహ్వానించినప్పుడు నువ్వు తిరస్కరిస్తున్నావా? ఎలా ఉంది నీ హృదయము? నీ హృదయంను గ్రహింపగలిగిన వాడు దేవుడు మాత్రమే. హృదయంలో పరిశోధించేవాడు, అంతరింద్రియంలో పరిశీలించేవాడు దేవుడే. కాబట్టి దేవుని యొక్క ఆహ్వానాన్ని నువ్వు ఇంకా విస్మరిస్తున్నావా? రెండవ చూసినట్టే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతమందిని పిలిచినాడు? అందరిని పిలుస్తున్నాడు. ఎన్నిక లేని వారిని, అయోగ్యులైనటువంటి రహదారులు ఉండే వాళ్ళని, మంచి వారిని, చెడ్డవారిని, అందరినీ, గ్రీస్ దేశస్తులను, గ్రీకు అన్య దేశస్తులను, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆహ్వానం ఉంటుంది. ఈ లోకమంతని దేవుని ప్రేమిస్తాడు. ఆయన యొక్క ఆహ్వానాన్ని అందరికీ ఉంది, ఇన్విటేషన్. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు చూస్తున్నాడు. చెప్పిన సుంకరి పరిసైడ్ విషయంలో చూసినట్లయితే, సుంకరి వెళ్ళి ఆయన ఆలయంలో కూడా వెళ్ళకుండా ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా పాపిని నన్ను కరుణించమంటున్నాడు. సుంకరి ఎలా చేయబడ్డాడు? దేవుడు ఏమంటున్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇతడు సుంకరి నీతిమంతుడిగా తీర్చబడిను అని. యేసై దగ్గరికి వస్తే, నా పాపములు క్షమించమని యేసై దగ్గరికి వస్తే ఆయన నమ్మదగినవాడు. నీ పాపములు క్షమించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా చేసుకునేటువంటి రక్షకుడు యేసయ్య, యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు యొక్క సువార్తను ఎంతోమంది సేవకులు ఈరోజు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని ఆయన తన సేవకుల్ని మొత్తం పంపిస్తూ ఉన్నాడు ఈ లోకమంతా కూడా. మరి ఆ సువార్తకు నువ్వు లోబడి ఉంటున్నావా లేదా? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనం చూసినట్లయితే, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు, వీరందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మరి దేవుని రాజ్యమునకు వారసు కానే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎస్, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. మరి దేవుడు పిలిచినప్పుడు నువ్వు లోబడి ఉంటున్నావా? పెండ్లికి వచ్చినప్పుడు పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలి. పెళ్లి వస్త్రాలు ఎవరు ఆ లోకంలో, ఆ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు అని చూసినట్లయితే, మరి దేవుని స్వరం విని యేసు ప్రభువును హృదయంలో విశ్వసించి నోటితో నా ప్రభు అని ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారని దేవుని వాక్యంలో ఉంది. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయం 13, 14 వచనంలో అక్కడ చాలామంది తెల్లని వస్త్రం ధరించుకొని అక్కడ ఉన్నారంట. అక్కడ పెద్దను అడిగితే ఆ పెద్ద అంటున్నాడంట, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకోండి. విందుకు ఆహ్వానింపవాళ్ళు అనేకులు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారో, అంటే యేసు తమ పాపములు కడుక్కున్నారో, వారు పరిశుద్ధులుగా తీర్చబడి కడగబడి నీతిమంతులుగా చేయబడ్డారు.
అందుకనే వారు పరలోక రాజ్యంలో ఇన్విటేషన్ వారు యాక్సెప్ట్ చేసిన వల్ల పరలోక రాజ్యం వారిదే. మూడవదిగా చూసినట్లయితే పడని ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అక్కడ పెళ్ళిలోకి ఎవరు వచ్చారంటే 11వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 22:11 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది? నీవు పెళ్ళికి రావాలంటే పెళ్లి వస్త్రాలు వేసుకోవాలి. పెళ్లి వస్త్రాలు అంటే ఏంటి? మరి నీవు సిద్ధపడకుండా, నీవు పెళ్లి వస్త్రములు వేయకుండా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. ఎందుకంటే పెళ్లిలో ఆ పెళ్లి వస్త్రం లేనందువల్ల ఏమైందంటే రాజు ఏమంటాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వేలుపల్లి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారాలతో చెప్పాను. ఎవరైతే పిలవకుండా రక్షణ వస్త్రం లేకుండా ఆ రాజ్యంలో ప్రవేశిస్తారో, దేవుని రాజ్యంలో, దేవుడు చూస్తాడు వారిని. ఆ రక్షణ వస్త్రం లేకుంటే, ఆయన పెళ్లి వస్త్రం లేకపోతే వారిని చీకట్లో నరకంలో ఆయన వేస్తాడు. మరి నీవు సిద్ధపడి ఉంటున్నావా లేవా? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు రక్షకుడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్లకు రక్షణ వస్త్రాలు ధరింపజేసేవాడు, నీతి అను పైబట్టను కూడా ధరింపజేసేటువంటి వాడు. అంతేకాదు సుమా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నాను. మనము ఇంతకుముందు ఉన్నటువంటి చెడు ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, ప్రాచీన స్వభావం వదులుకోవాలి. యేసయ్య దగ్గరికి రావాలి, పశ్చాత్తాపడి, ప్రభువా నా పాపములు క్షమించు, నీ రక్తం నన్ను కడుగుము అని యేసయ్యను విశ్వాసంతో ప్రార్థిస్తే నీ విశ్వాసం వలన నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలని ఇక్కడ రాయబడింది. మనం ఏం ధరించుకోవాలా? కానీ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూస్తుంది, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమే ఆలోచన చేసుకోనకుడి అని ఉంది. యేసుక్రీస్తుని ధరించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకుంటావో, పశ్చాత్తాపడి యేసయ్య నాకు కావాలంటావు, యేసయ్య నీ పాపములు క్షమించేటివాడు. యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎలా ఉంటామంటే, యేసుక్రీస్తు ఆయన రక్తము చిందించడం ద్వారా మనకు విమోచన ఉంది. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినందువల్ల మనము దేవుని నీతి మన పైన ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాసం వలనదే నమ్ము వారికి అందరికీ కలుగుచేయు దేవుని నీతి అయి ఉంటున్నది. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈరోజు మనము ఏ గుంపులో ఉంటాం? పిలువబడిన వారు, నిజంగా పిలువబడిన వారు వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి రాజు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, రహదారులకు వెళ్ళండి, మంచివారినేమి చెడ్డవారినేమి అందరినీ రమ్మని పిలిచాడు. ఆయన ఆహ్వానానికి లోబడిన వాళ్ళందరూ కూడా ఆ బిందుశాలలోకి ప్రవేశించారు. దేవుని యొక్క విందు సిద్ధపరచబడి ఉన్నది. మరి ఆయన ఆహ్వానానికి నువ్వు లోబడి ఉంటున్నావా లేదా? ఆయన ఆహ్వానాన్ని నీవు మన్నించి నీవు సిద్ధంగా ఉంటున్నావా లేవా? ఆర్ యు ప్రిపేర్డ్? సిద్ధం లేకుండా పర్వాలేదు, నేను మంచి క్రియలు చేశాను, నేను నీతి క్రియలు చేస్తాను, నేను ఎన్నో మంచి పనులు చేశాను, నేను చర్చ్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను, కానీ లేదు సుమా. నువ్వు తిరిగి జన్మించినావా లేదా? నీ పాపములకు పశ్చాత్తాపడి యేసయ్య దగ్గర వచ్చి, యేసయ్య నా పాపాలను క్షమించు, నీ రక్తం నన్ను కడిగిన ప్రార్థించావా? నీవు తిరిగి జన్మిస్తేనే పరలోకంలోనికి ప్రవేశం. యేసుక్రీస్తుని ధరించుకుంటేనే నీకు పరలోకంలో ప్రవేశం, లేకపోతే నీకు
ఏ అవకాశం లేదు. యేసుక్రీస్తు అంటూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసయ్య అంటున్నాడు. ఆయన ఒక్కడే మార్గం. ఆయన ద్వారా తప్ప నీవు తండ్రి వద్దకు చేరలేవు. అంటే యేసయ్య ద్వారానే నువ్వు పరలోకం చేరగలవు. యేసయ్య ఇచ్చిన రక్షణ వస్త్రం ద్వారానే నువ్వు చేరగలవు. యేసయ్య రక్తంలో నీ పాపంలో కడగబడితేనే, నీ బట్టలు ఉతుక్కుంటేనే అక్కడ నువ్వు చేరగలవు. మరి ఎలాంటి స్థితిలో ఉంటున్నావు? ఇంకా నీవు స్వనీతి మీద ఆధారపడి ఉంటున్నావా? నీ యొక్క నీతి క్రియలు మురికి బట్టలు లాంటివి దేవుని దృష్టిలో. జకర్యాలు చూసినట్లయితే యాజకుడైనట యెహోషువ మలిన వస్త్రాలు వేసుకుంటే దేవదూత వచ్చి ఆ మలిన వస్త్రాలు తీసేయి, ఆయనకు ప్రశస్త వస్త్రాలు తొడిగించు. నువ్వు ఈరోజు పరలోక రాజ్యంలో ఉంటే ఆయన ఇచ్చే రక్షణ వస్త్రము నువ్వు ధరించి ఉంటున్నావా? యేసుక్రీస్తుని ధరించి ఉంటున్నావా లేదా? లేకపోతే దేవుణ్ణి రిజెక్ట్ చేస్తే, దేవుణ్ణి తిరస్కరిస్తే ఎటువంటి ప్రతిదండన? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వస్తూ ఉన్నాడు. పరలోక నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఆయన వస్తుంటే దేవుని ఎరగని వారికి, ఆయన సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయను. నీవు ప్రతిదండనకు సిద్ధంగా ఉంటున్నావా? ప్రతిదండన అంటే వెలుపలి చీకట్లోకి వేయబడ్డం, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతుంటాయి, నరకంలోకి వెళ్ళాలి. కానీ యేసయ్య ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఆయన ఆహ్వానానికి మన్నిస్తున్నావా లేదా? ఆయన ఆహ్వానాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా లేదా? ఆయన ఆహ్వానానికి లోబడుతున్నావా లేదా? ఈరోజు నీ హృదయాన్ని పరిశీలించుకో. యేసయ్య ఆహ్వానాన్ని, యేసయ్య పిలుస్తున్నాడు. నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను, రండి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లా నా యుద్ధకు రండి, నీకు విశ్రాంతి కలుగజేస్తా అన్నాడు. రండి, యేసయ్య ఇన్విటేషన్. కాదంటే ప్రతిదన్నాడు. జాగ్రత్త సుమ. మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. మన హృదయంలోకి యేసయ్యను ఆహ్వానిద్దాం. అంతేకాదు, మన దేవుడు మనల్ని మార్చివేసేటువంటివాడు, మనకు నవీన స్వభావం ధరింపజేసేటువంటి దేవుడు. యేసుక్రీస్తును మనం ధరించుకొని ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ధైర్యంగా ప్రవేశించాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక మార్గం ఏర్పరిచాడు. ఆయన ప్రతిష్ఠించిన ఆ మార్గం ద్వారా మనం వెళ్ళాలి. కాబట్టి యేసయ్యను విశ్వసించాలి. యేసయ్యను విశ్వసిస్తే నీ జీవితంలో మార్పు వస్తుంది. నీవు ఆ పరలోకపు ఆ విందులో నువ్వు పాల్గొనగలవు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.